హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ గరిడపల్లి కల్మల చెరువు రోడ్లో ఉన్నటువంటి వీరన్న స్వామి టెంపుల్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి స్వామివారు అన్నట్టు. అంటే అతను ఈ భూమి మీద పుట్టి పెరిగి ఒక 11 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయి నేను వీరున్నైనా నన్ను నిలుపుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళకు ఉన్న పొలంలో ఈ గుడిని కట్టేసి ఆ గుడి దగ్గర బావిని తవ్వారు. ఆ బావి ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ ఆ బావి నీళ్ళను తల మీద పోసుకొని తడి బట్టలతో దేవుని దర్శనం కూడా చేసుకుంటారు. పొర్లు దండాలు కూడా పెడతారు. ఈ పక్కన మనకు కనిపిస్తున్నాము స్వామివారికి స్వయాన అక్కగారు. ఇంతకుముందు ఈ గుడి బాధ్యతలు వాళ్ళ అమ్మగారు చూసుకునేది. ఈ మధ్య ఆమె కాలం చేయడంతో వాళ్ళ అక్కగారు చూసుకుంటున్నారు. ఇక్కడ ఆ ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది. సైదన్న గద్దెలు ఉంటాయి. ఇలా ఇది పుట్ట ఉంటుంది మామిడి చెట్టు కింద. ఇంతకుముందు ఈ గుడి మామూలుగా ఉండేది. ఇప్పుడు భక్తుల తాకిడితోని వాళ్ళకు అనుకునే నెరవేరడంతో ఇలా గుడి చుట్టూ డ్రిల్స్ పెట్టేసి ఇలా రేకుల షెడ్డీలు బాత్రూమ్స్ అయితే ఒకటే ఉంది. అది లాకేసి పెడతారు. వేరే భక్తులకు ఏం లేకుండా ఉంచుతారు. మొత్తం చుట్టూ పొలాలే ఉంటాయి. పొలాల మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. ఈ మనం వనభోజనాలకు వెళ్ళినట్టే ఉంటుంది. ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు మనకు కనిపిస్తున్నామా కొలుపు చెప్పేటామా వాళ్ళకున్న సమస్యలని కొలుపు చెప్పేది ఆమె దగ్గర అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఆమెకు 100 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కొలుపు చెప్పే వాళ్ళు 2-3 ఉంటారు. ఇక్కడ అందరూ పాలు బెల్లం తెచ్చేసుకొని పాయసం వండుకొని నాటుకోళ్ళు తెచ్చుకొని కోసుకొని కూరలు వండుకొని ఇక్కడనే తినేసి ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా స్టే చేసి వెళ్తారు. చాలామంది ఇక్కడ యాటలు కోసి పండుగలు కూడా చేస్తారు. మా ఇద్దరు పిల్లలకి ఇక్కడనే పుట్టెంటుకలప్పుడు వీరన్న స్వామికి 2 సార్లు పండుగ చేయడం అయితే జరిగింది. మా ఆయనకి సెంటిమెంట్ దేవుడు ఈయన. మా పిల్లల మెడలో కనిపిస్తున్న ఈ ఎర్ర దారాలు కూడా ఇక్కడ దేవుడి దగ్గర దొరుకుతాయి. ఇంతకుముందు 20 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే 100 రూపీస్ అంట ఒక్క దారం. మా పిల్లలకు మా వారు కొన్నారు.